హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే ఈ వ్లాగ్ వచ్చేసి మొన్న సాటర్డే వ్లాగ్ అనమాట. కొన్ని వ్లాగ్స్ వెనక ముందు ఉన్నాయండి, కానీ అవన్నీ సెట్ చేసుకునే తలకే నాకు టైం అస్సలు కుదరట్లేదన్నమాట. అందుకని ఏది తొందరగా మీ ముందుకు తీసుకురాగలుగుతానో అవైతే తీసుకొస్తున్నాను అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 6 అయిపోయింది. ఇంకా ఈరోజు అయితే పిల్లలకి స్కూల్ లేదండి, సెకండ్ సాటర్డే సెలవు ఇచ్చారు. అందుకని కొంచెం లేట్గానే లేసాను అనమాట. ఈ మధ్య అయితే కొంచెం ముందుగానే లేస్తున్నానండి, 5:30కి అలా లేసేస్తున్నాను. ఇంతకు ముందు అయితే మంచు పడుతుంది కదా, ఇప్పుడైతే కొంచెం తగ్గింది. ఇంక ఈరోజు పిల్లలకి స్కూల్ కూడా లేదు కదా, హడావిడి ఏం లేదు కదా అని చెప్పేసి కొంచెం ఎండబడలేసాను. ఇక్కడ గేట్కి షీట్ బిగించామండి. ఈ కవర్ అయితే మరి కొంచెం అంటే నేను ఎప్పుడు వీడియోస్ తీస్తూ ఉంటాను కదా, ఎందుకు నాకు వీడియోలు అంతగా బాగా అనిపించలేదు, అందుకని లాగేస్తున్నాను అనమాట. లాగానే కానీ ఇంకా మార్నింగ్ మా వారు లేచిన తర్వాత తిట్లు భలే తిట్టారనమాట. ఎందుకు లాగేసావు, ఎండకి మొత్తం ఇది కొంచెం కలర్ షేడ్ అయిపోతుంది అనమాట, అదే ఈ కవర్ ఉంటే కొంచెం బాగుంటుంది, ఎందుకు లాగేసావు, నేను లాగలేకనా అక్కడే పెట్టుండేది, కలర్ అంతా పోద్ది ఆ షీట్ది, ఎందుకు లాగేసావు అని చెప్పేసి మళ్ళీ తిట్లు తిట్టారు. నాకేమో వీడియోలో ఏందోగా అనిపించింది, ఇంక అందుకని పీకేసాను అనమాట. ఇంకా నైట్ అయితే ముగ్గు కూడా వేయలేదండి, ఇంకా మార్నింగ్ లేసి వేసాను అనమాట. సింపుల్గా చిన్న ముగ్గు అయితే వేశాను. ఇంకా పెద్ద ముగ్గు వేస్తే లేట్ అయిపోద్ది, మళ్ళీ పూజ చేసుకోవాలి కదా అని చెప్పేసి చిన్న ముగ్గు వేసి ఇలా కలర్స్ వేసినప్పుడు నాకు భలే అనిపిస్తుంది అనమాట. ఖచ్చితంగా పూలు అయితే పెడతాను, పసుపు కుంకుమ కూడా పెట్టేస్తానండి. ఇంకా మన ఇంటి దగ్గర కస్తూరి పూలు ఉంటే అవి కూడా పెట్టేస్తాను. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి కొత్త ఇంటి దగ్గరికి వెళ్ళి పూలు కోసుకొచ్చానండి. ఇంకా నేనే వెళ్ళాను ఈరోజు. ఇంకా పిల్లలు అప్పటికి కూడా లేదనమాట, ఇంకా నేనే వెళ్ళాను. చూడండి ఎన్ని పూలు ఉన్నాయో. అదే పిల్లల్ని పంపిస్తే అన్నీ కోసుకురారండి, కొంచెం కొంచెం వదిలేసి వచ్చేస్తారనమాట. ఇంక మనమైతే అన్నీ కోసుకొచ్చేసాను నేను. ఈ పూలు ఇవి ఏం పూల పేరు నాకైతే తెలియదు, కానీ చాలా బాగున్నాయి. ఇంకా పటాలకు పెట్టుకుందాంలే అని మొత్తం కోసుకొచ్చేసాను అనమాట. ఇంకెలాగో ఈరోజు పూజ చేసుకోవాలి కదా. ఇంతకు ముందైతే మేము డైలీ అంటే వారానికి ఒకసారి అయినా మా వారు నెల్లూరుకి వెళ్ళినప్పుడు కొనుక్కొచ్చేదండి, చామంతి పూలు కానీ రోజా పూలు కానీ. ఇంక ఇప్పుడు ఈ పూలన్నీ ఆ ఇంటి దగ్గర పూస్తుండే తలకి వాళ్ళు కూడా పెద్దగా ఏం పెట్టరు, ఇంక పూసిపోతూ ఉంటాయి. ఇంక బయట వాళ్ళు ఎవరన్నా బయటవి అందినట్టు కోసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా అందుకని మేమే వెళ్ళి డైలీ కోసుకొస్తున్నాం అనమాట. ఇంకా నందివర్ధన చెట్టుకు కూడా కొంచెం జీడ పట్టింది, ఇంక వాళ్ళైతే కొట్టేస్తాము అన్నారు. లేదండి మాకు కావాలి, దేవుడికి పెట్టుకోవాలి, కొట్టద్దు అని చెప్పేసి ఇంకా నేనే వెళ్ళి పిల్లలు కానీ నేను కానీ ఎవరో ఒకరు వెళ్ళి కోసుకొచ్చుకుంటామన్నమాట. ఎంతైనా మన ఇంట్లో పూలు ఉంటే అయ్యే పూలు మనం దేవుడికి పెట్టుకుంటే ఆ తృప్తే వేరు కదా. ఎన్ని కొనుక్కొచ్చి పెట్టినా మన చేతులతో మనం పెంచుకొని దేవుడికి పూలు పెడితే ఆ తృప్తే వేరుగా ఉంటుంది. నాకు కూడా చెట్లు అంటే చాలా ఇష్టం అండి. ఇంతకుముందు అయితే మనం ఇంటి దగ్గరే చాలా చెట్లు అయితే కొనుక్కొచ్చి మరీ వేసాను, భలే పూలు కూడా పూసేవి. మళ్ళీ మేము షాప్ కట్టుకోవాలి అని చెప్పేసి ఇంకా ప్లేస్ లేక అవంతా పీకేసాం అనమాట. ఇంక ఇప్పుడు వెయ్యాలి అన్నా కూడా ప్లేస్ లేదు. ఉన్న ప్లేస్లో కుండీలు పెట్టినాము, ఆ కుండీల్లో వేద్దామంటే ఎండ తగలట్లేదు కదా, అస్సలు రావట్లేదు అనమాట చెట్లు. అందుకే ఈ మధ్య అసలు చెట్లు జోలికే వెళ్ళట్లేదు. ఇంకా రోజా చెట్లు అవి కొనుక్కొచ్చి వేసినా కూడా పెద్దగా రావట్లేదు అనమాట, అందుకే నేనైతే వదిలేశాను. ఇంకా ఇల్లు అవంతా తుడిచేసానండి, అంటే ఫ్రైడే రోజు ఏం తుడవలేదు, కానీ మళ్ళీ ఎందుకో ఈరోజు తుడిచాను అనమాట. నిన్న పుచ్చకాయ తిన్నారు పిల్లలు, ఇంకా గచ్చు మీద అంతా పడేస్తున్నారు. ఇంకా అందుకని మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసేసి మళ్ళీ గడపలు పూజించి అలంకరించి ఇంకా పాలతో అయితే ఇలా గడప మీద వేస్తున్నాను. ఇలా వేయాలంట, అంటే రోజు కాదు, నేను ఎప్పుడన్నా గుర్తొచ్చినప్పుడు వేస్తానండి. అలా వేస్తే కూడా లక్ష్మీదేవికి ఇష్టం అని చెప్పేసి నేను విన్నాను. అందుకే ఆ రోజు పచ్చిపాలు ఉన్నాయన్నమాట. ఇంక మార్నింగే పిల్లలు వెళ్ళి తెచ్చారు. ఇంకా అందుకని ఇంకా పెమ్మిదల్లో కూడా కొంచెం పాలు వేసి కలిపా అనమాట. పాలు వేసి కలిపిన దానివల్ల ఏమో కానీ ఈరోజు అయితే సరిగా పెమ్మిదలు రాలేదండి. ప్రతిసారి అయితే చాలా బాగా వస్తాయి, గుండ్రంగా వస్తాయి అనమాట. ఈసారి ఎందుకు రాలేదో, పాలు వేసి ఏమన్నా కలిపినందుక. ప్రతిసారి నేనేం పాలు వేసి కలపనండి, కొంచెం బెల్లం వేసేసి నీళ్ళు పోసి కలిపేస్తాను. ఈసారి వారం చూడాలి ఎందువల్ల అని. ఇంకా తులసి మాల వేసుకొని ఇంకా స్వామికి అయితే 7 పిండి దీపారాధనలు పెట్టి దీపారాధన అయితే చేసేస్తున్నాను. ప్రసాదంగా పానకం చేశానండి, చిమ్మిడి కూడా పెడతారు, వెంకటేశ్వర స్వామికి ఇష్టం అని చెప్పేసి ఇంక నేనైతే పానకం పెట్టాను అనమాట.
నేను పూజ చేసుకునే లోపు మా వారైతే పిల్లలకి టిఫిన్ పెట్టేశారండి. ఇంకా చట్నీ చేసేసి టిఫిన్ పెట్టేశారనమాట. దోశలు వేస్తున్నారు. ఇంకా నాకు కూడా వేసేసారు ఒకటేసారి. ఎందుకంటే ఆనియన్ దోశలు నాకు కొంచెం ఇష్టం అనమాట. ఇంకా బయట ఎక్కడన్నా తిన్నా కూడా నేను ఆనియన్ దోశ తింటాను. అందుకని చెప్పేసి ఇంకా నా కోసమని ఆనియన్ దోశలు వేస్తున్నారు. ఎప్పుడు మీ వారే చేస్తారా, మీరు ఏం చేయరా అని కూడా కొంతమంది అనుకోవచ్చు. ఎప్పుడు చేయరండి. తనకు తెలుసు నేను ఎన్ని పనులు చేసుకుంటున్నాను. యూట్యూబ్ అలాగే వీడియోస్ తీసుకుంటూ పని చేయాలంటే మనం అరగంట చేస్తే పని గంట పడుతుందండి. ఒక చేతిలో ఫోన్ పట్టుకొని వీడియోస్ తీసుకుంటూ మనం పని చేసుకోవాలి అంటే అవన్నీ తను చూస్తూ ఉంటాడు కాబట్టి తను కూడా నాకు హెల్ప్ చేస్తాడనమాట. హాయ్ ఫ్రెండ్స్, టైం వచ్చేసి 1 అయిందండి. ఇంకా ఇప్పుడైతే వీడియో అప్లోడ్ చేశాను. పిల్లలు లేరనమాట. మా వారైతే నెల్లూరు తీసుకెళ్లారు. ఇంకా వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి కదా అని చెప్పేసి, అంటే తను ఎలాగో వెళ్తున్నాడు. జెరాక్స్ మిషన్ ఇచ్చొచ్చాము కదా, అదైతే రిపేర్ అయిపోయిందనమాట. ఇంకా అందుకని వెళ్తుంటే ఇంక పిల్లలు కూడా వాచెస్ రిపేర్కి వచ్చాయి. మా చింటమ్మ ఈరోజు స్కూల్ లేదనమాట, సెకండ్ సాటర్డే కాబట్టి ఇంటి దగ్గరే ఉన్నాడు. ఇంకా నేను వస్తాను నాన్న, వాచెస్ రిపేర్ చేయించుకొచ్చుకుంటాను అని చెప్పేసి వెళ్తుంటే ఇంకా లోకిని కూడా పంపించేస్తాను అనమాట. ఇంటి దగ్గర ఉంటే గోల్ చేస్తూ ఉంటాడు. సరే వీడియో అయినా వాయిస్ ఓవర్ ఇచ్చుకుందాము, వీడియో అప్లోడ్ చేయాలి కదా అని చెప్పేసి పంపించేసాను అనమాట. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారు కదా, ఇంకా వస్తూ అక్కడే ఏదో కర్రీ మా అమ్మ ఫోన్ చేసింది, రసం పెట్టాను. చింటిక రసం అంటే ఇష్టం అండి, అందుకని ఒకవేళ ఎప్పుడు పెట్టినా ఎవరో ఒకరు వస్తుంటే ఖచ్చితంగా పంపిస్తుంది. ఇంక అందుకని రసం పంపిస్తాను అని చెప్పింది. మా వారు వచ్చేసి నాకేం వద్దులే, ఇందాకే దోశ తిన్నామండి, ఈరోజు స్కూల్ లేదు కదా, అందులోనూ నేను దేవుడికి పెట్టుకుంటా లేట్ అయిపోయిందనమాట. ఇంకా లేచిందే 6కి లేసాను. రోజు ఒక 2-3 రోజుల నుంచి 5కి అలా లేస్తున్నాను అనమాట. ఇంకా ఈరోజు స్కూల్ లేదు కదా అని చెప్పేసి 6కి లేసానండి. ఇంకా లేచిన తర్వాత దేవుడికి పూజ చేసుకునే తలకే లేట్ అయిపోయింది. మళ్ళీ ఇల్లు అవంతా క్లీన్ చేశాను ఈరోజు. ఇంకా నిన్నంటే ఏం క్లీనింగ్ ఏం లేదు, డైరెక్ట్గా పూజ చేసేసుకున్నాను. మళ్ళీ ఈరోజు అయితే క్లీన్ చేశాను అనమాట. ఇల్లు తుడిచి మళ్ళీ గడపలన్నీ పూజించి పెమ్మెదలు చేసుకొని అంతా లేట్ అయిపోయింది. టిఫిన్ తినేసరికి 10:30, 11 ఏమో అయిపోయింది. స్మార్ట్ జోడీ వస్తుంది, ఇంకా చూస్తూ టిఫిన్ తినేసాము. ఇంకా అందుకని మా వారైతే ఇందాకే దోశ తిన్నా కదా నాకు వద్దులే అన్నారు. ఇంక పిల్లలకైతే రసం మా అమ్మ పంపిస్తా అనింది. ఇంకా అన్నం అయితే పెట్టాలి ఇప్పుడు. ఇంక ఇప్పుడైతే ఒక బ్లౌజ్ ఉందన్నమాట, దానికి హెమ్మింగ్ వేయాలండి. ఇంకా అది వేసేసి ఇంకొక బ్లౌజ్ ఉంది రేపటికి ఇవ్వాల్సింది, ఒకవేళ మధ్యాహ్నం నుంచి అయినా కుడదాం అనుకుంటున్నాను. ఇంకా పిల్లలు వచ్చేతలకే అన్నం వండేయాలన్నమాట. వాళ్ళు వచ్చేలోపు అన్నం వండేస్తే ఇంకా అమ్మ ఎలాగో రసం పంపిస్తుంది కాబట్టి రసం వేసుకొని తినేస్తారు. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియో అదంతా అప్లోడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ మీతో మాట్లాడేసి ఇంకా మళ్ళీ వచ్చి అయితే పని చేసుకుంటున్నాను అండి. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసి పెట్టేస్తున్నాను, లిక్విడ్ అంతా వేసేసానండి. ఇంక సరే ఆన్ చేసేద్దాంలే అని చెప్పేసి ఇక్కడైతే ఆన్ చేసేసి తర్వాత మనం మిషన్ పని ఉంటే చూసుకుందాము అని చెప్పేసి బట్టలు అయితే ఆన్ చేసేస్తానండి. పిండి ఆడిచి పెట్టాను కదా, అవి కూడా ఎండకు పోసేస్తాను అనమాట. ఇలా ఎండబెట్టేసి ఒక బాక్స్కి తీసి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పిండి దీపారాధన చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా బయట ఎండలో అయితే ఆరిపోసేసాను. ఈ పెమ్మిదులు తర్వాత నేను పెట్టిన తర్వాత ఏం చేస్తాను అని కూడా డౌట్ ఉండొచ్చు. ఈ పెమ్మిదలు అయితే మనం ఎక్కడంటే అక్కడ వేయకూడదండి, పారే నీళ్ళల్లో కానీ. ఇంతకుముందు అయితే అంటే బర్రెలు అవంతా ఉంటే ఆవుకైతే పెట్టేస్తారనమాట. ఇంక మనకు అదంతా వీలుండదు, అది పనిగా గుర్తుపెట్టుకొని కూడా మళ్ళీ మనం వెళ్ళి ఆవు దగ్గరికి వెళ్ళి పెట్టలేము కదా. నేనైతే పక్కనే మాకు పారే నీళ్ళ కాలువ ఉందన్నమాట. మురికి కాలువ కాకుండా కొంచెం మంచి కాలువలో వేసేయాలి, లేకపోతే చెట్టు మొదట్లో అయినా వేసేయాలి, కానీ ఎక్కడంటే అక్కడ తొక్కే ప్రదేశంలో ఆ పిమ్మెదలు అయితే వేయకూడదండి. ఇంకా పిల్లలు కూడా లేరు కదా, ఇంకా మా వారైతే తీసుకెళ్లారనమాట. ఇంకా నేనైతే ఇక్కడ వేరుశనగపప్పు, ఈ పప్పు ఏం చేశానంటే మేము మురుకులు చేసాం కదా, మనుబులు చేసాం కదా, అప్పుడు దాంట్లో వేసాను అనమాట. ఆ బియ్యంలో వేసుకొని తీసుకువెళ్ళానండి ఆడించుకొద్దామని చెప్పేసి. ఆ పిండి మిల్లు అక్కేయమంటే వేరుశనగపప్పు వేయకూడదు అని చెప్పేసి మొత్తం నా చేత ఏరిచ్చేసేసింది. బియ్యంతో కలిపి తీసుకెళ్ళిపోయాను నేను. అంతా ఏరేసి ఒక కవర్లో వేసుకొచ్చాను. అది డబ్బాలో పెట్టేసి మర్చిపోయాను అనమాట. ఇంకా అన్ని రోజుల నుంచి ఉంది కదా, దానిపైన మళ్ళీ మనం
బియ్యం పిండి కొంచెం కోటింగ్ లాగా పడిపోయిందండి. ఇంక అందుకని ఏమన్నా పురుగులు అవి ఉంటాయా అని చెప్పేసి వాటిని ఒలిచి ఒకసారి ఎండలో పెడదాము. మనకి ఒకవేళ ఉంటే ఒలిచేటప్పుడే కనిపిస్తుంది కదా అని చెప్పేసి మొత్తం ఒక్కొక్క పప్పు ఒలుస్తూ ఉన్నానండి. ఇంకా ఒలిచేసిన తర్వాత ఎండలో పెట్టేసి అన్నం అయితే పెట్టాను గ్యాస్ మీద. అన్నం ఉడికేలోపు నేనైతే ఒక బ్లౌజ్కి హెమ్మింగ్ కూడా వేసేసాను అనమాట. ఈలోపు అన్నం అయితే ఉడికిపోయింది. కూర అయితే ఏం చేయలేదు. అమ్మ అయితే రసం పంపించింది అనమాట. ఒక్కోసారి బాధేస్తుందండి. అంటే అమ్మడే ఉన్నాను కదా, ఒక వారం రోజులు 10 రోజులు కూడా వెళ్ళి మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండలేకపోతున్నానే అని ఒక్కోసారి అనిపిస్తుంది. ఇందుకేనేమో నేను దూరంగా ఉండకుండా ఇక్కడికే వచ్చి ఉన్నాను. అమ్మ వాళ్ళకి దగ్గరగా ఏ చిన్నదైనా నేను వెళ్ళగలుగుతున్నాను కదా అని ఒక్కోసారి హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఇంకా నేను ఒక్కదాన్నే కదండి, అమ్మ ఏం చేసినా ఖచ్చితంగా నాకైతే పంపిస్తుంది. ఇంకా నేనేం చేసుకున్నా వాళ్ళకు కూడా తీసుకెళ్ళి ఇవ్వడమో, లేకపోతే వాళ్ళకి ఏమైనా హెల్త్ బాగాలేకపోయినా మనం వెంటనే వెళ్ళి చూసుకోవచ్చు. అదే దూరంగా ఉంటే మనం వెళ్ళలేం కదా. ఇంకా రసం అయితే తెచ్చేశారు మా వారైతే. ఇంకా బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈ కాల్ ఏంటంటే, నేను పోయిన వీడియోలో చెప్పాను కదండి, పికిల్స్ ఒకటి ప్రమోషన్ వచ్చింది అని చెప్పేసి వాళ్ళు కాల్ చేశారనమాట అడ్రస్ కన్ఫర్మేషన్ కోసము. నేను మీతో కూడా అది షేర్ చేద్దామని తీసాను కానీ బయట మ్యూజిక్ వస్తున్నదలకే మళ్ళీ మ్యూట్లో పెట్టేశాను. ఇంకా అదైతే ఆర్డర్ అయితే మనకి కొరియర్ చేశారనమాట. వచ్చాక ఖచ్చితంగా మీతో కూడా నేను షేర్ చేసుకుంటానండి. ఎందుకంటే ఇవన్నీ చెప్పాలా, అందరూ అంటారు ఎందుకు అన్నీ చెప్తారు దిష్టిపోతాయి అని చెప్పేసి. అది నా సక్సెస్ అండి. సంవత్సరం రోజుల నుంచి నేను కష్టపడుతున్నాను దీంట్లో వచ్చిన ప్రతిదీ నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటాను. ఎందుకంటే ఏం పని బాట్లేదు, ఏదో ఒక వీడియోస్ చేసి ఇంట్లో జరిగే అన్నీ చెప్తూ ఉంటారు, దానివల్ల మీకేం ఉపయోగం అని అంటూ ఉంటారు కదా. ఇప్పుడు నేను ఆ పికిల్స్ ఆర్డర్ పెట్టుకున్నా కూడా నాకు ఒక చికెన్ పికిల్ వచ్చేసి కేజీ 1000 రూపీస్ అలా పడుతుంది. ఇప్పుడు వాళ్ళు పంపించేది నాకు ఫ్రీగా పంపిస్తున్నారు కదండి, అవి కూడా మనం సేవ్ చేసుకున్నట్టే కదా. వీటిల్లో డబ్బు అంటే లక్షలు కూడా రావచ్చండి. లక్షలు మనం ఎక్స్పెక్ట్ చేయకపోయినా ఏదో మినిమం టు మినిమం అయినా మనం సంపాదించుకోవాలి అని చెప్పేసి నేనైతే యూట్యూబ్ ఛానల్ అయితే ఎంచుకున్నాను. నాకంటూ ఒకటి ఉండాలి, నేను బయటికి వెళ్ళి ఏం చేయలేను అని చెప్పేసి దీన్ని అయితే ఎంచుకున్నాను అనమాట. దీంట్లో వచ్చే ప్రతి సక్సెస్ని అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. అనేవాళ్ళు ఎప్పుడు అంటూనే ఉంటారండి, ఏదో ఒకటి అంటూనే ఉంటారు. మనం బాగున్నా అంటారు, మనం బాగాలేకపోయినా అంటారు. అందుకే అవన్నీ నేను అస్సలు పట్టించుకోను. ఇంకా మా వారైతే బయట చెట్లకి నీళ్లు పడుతున్నారు. ఇంకా ఇక్కడ చింటమ్మ అయితే దేవుడికి దీపారాధన చేస్తున్నా అనమాట. ఇక్కడ చింటమ్మ మాట్లాడతాడు, వినండి అసలు ఎంత బాగుంటుందో. నాకైతే నవ్వు పట్టలేకపోయాను. బొట్లు చూడండి ఎలా పెట్టాడు. ఎందుకు ఇలా పెట్టావు అంటే దానికి సమాధానం అయితే భలే చెప్పాడు. ఏం చింటమ్మా గెటప్? నేను ఎప్పుడే సన్యాసం తీసుకొని వస్తున్నామా, కొంచెం నన్ను పూజ చేసుకొని. సన్యాసం తీసుకున్నా ఏమో అంత బాధ. నీ కాలు పట్టుకోలేక ఎలా అనిపించింది చింటమ్మ మాటలు? నా నసకి భరించలేక సన్యాసం తీసుకుంటున్నాడంట. ఇంకా ఇది ఈవినింగ్ అంటే నైట్ అనమాట. నైట్ అన్నం వండేసి వంకాయలు ఉన్నాయండి. ఇంకా వంకాయలతో అయితే ఇలా గుజ్జుగా చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. మామూలుగా మనం టమాటా ఆనియన్స్ వేయించుకుంటాం కదా, దాంట్లోనే వంకాయలు వేసేసి బాగా దగ్గర పడిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసేసుకుంటాము. దీంట్లోనే కొంచెం వేరుశెనగ పప్పులు అవి మిక్సీకి వేసామంటే అదొక టేస్ట్ అనమాట. నేనైతే లేట్ అయిపోయింది అప్పటికే అని చెప్పేసి ఇలా గుజ్జుగా అయితే చేసేసాను. ఒక్క పూటకే కదా, మళ్ళీ మిగిలిన మార్నింగ్ ఏం తినరు చేయరు అని చెప్పేసి అడగడం మర్చిపోయానండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడో వ్లాగ్ స్టార్టింగ్లోనే అడుగుతాను కదా, మాటల్లో పడి మర్చిపోయాను అనమాట. ఇంకా అన్నం కూడా తినేసి మా వారిని అయితే వదిలిపెట్టడానికి వెళ్తున్నామండి. ఇక్కడ టైం వచ్చేసి 12:30 అయింది నైట్. ఇంకా మా వారు కొంచెం పని ఉండి వేరే దగ్గరికి వెళ్తున్నారనమాట. ఆ పనులని నేను మీతో షేర్ చేసుకోకూడదు అని కాదు, కానీ ఎందుకో షేర్ చేసుకోవట్లేదు ఇప్పుడు. ఇంకా బస్సు అయితే మాకు దగ్గరగా ఆగదండి, కొంచెం దూరంగా ఆగుతుంది. ఇంకా నడిచి అంత దూరం ఆ టైంలో వెళ్ళలేడు కదా అని చెప్పేసి వదిలిపెట్టి వద్దాంలే అని వెళ్తున్నాను. తనైతే వద్దులే అర్ధరాత్రి మళ్ళీ భయపడతారు అని చెప్పేసి అన్నాడు. అయినా ఏం చేస్తామండి, ధైర్యం అనేది కొంచెం తెచ్చుకొని వెళ్ళేసి వదిలిపెట్టేసి ఇంటికైతే వచ్చేసాను అనమాట.
హాయ్ ఫ్రెండ్స్, టైం చూడండి కరెక్ట్గా 1 అయిందనమాట. ఇంక ఇప్పుడే మా వారిని అయితే బస్ ఎక్కిచ్చేసి వస్తున్నాము. నేను చింటమ్మ. లోకి అయితే నిద్రపోయాడు. ఇంకా చింటూ అయితే మెల్కో ఉన్నాడనమాట. నాకు తోడనమాట. ఈ టైంలో బై బస్లో రావాలి కదా. బస్ అయితే కోవూరు నెల్లూరు గ్రాండ్ దగ్గర ఆగుతుంది. ఇంకా అక్కడికైతే వదిలిపెట్టేసి మేమైతే ఇంటికి వచ్చేస్తామండి. కొంచెం తన పని ఉండి వెళ్ళాలన్నమాట. అందుకని వదిలిపెట్టేసి వచ్చాము. చాలా దూరం, నైట్ 1కి బస్ అనమాట. తాడేపల్లిగూడెం అక్కడికి వెళ్తున్నాడు. ఇంకా ఈరోజు అయితే వ్లాగ్ ఇక్కడ వరకు తీసాను అనమాట. కొన్ని క్లిప్స్ అయితే. చింటూ అయితే మెల్కొనే ఉన్నాడు. ఇంక కొంతసేపు ఏం నిద్రపోతామమ్మా, సినిమా చూస్తాను అంటున్నాడు. ఇంకా నాకైతే ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. ఇప్పటిదాకా కూడా నిద్రపోయాను. ఇంకా వాళ్ళ నా కొడుకే, ఇంకా మా వారు చింటూ అయితే మెల్కో ఉన్నారన్నమాట ఇప్పటిదాకా. ఇంకా వాళ్ళే నన్ను వెళ్ళేటప్పుడు లేపారు, వదిలిపెట్టదు అని చెప్పేసి. ఇంకా వదిలిపెట్టి అయితే వచ్చేసాను. ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా వచ్చిన లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.